పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏముంది, 9 సంవత్సరాలు చేయింది. ఇప్పుడు వచ్చిన రాగానే కాంగ్రెస్ చేస్తుంది. ఏమన్నా రెస్పెక్ట్ మంచిగానే ఉంది. అందరు డాక్టర్స్ కూడా మంచిగా చూస్తున్నారు. కొంతమంది అపోలో హాస్పిటల్ కూడా వెళ్ళరు, ఇక్కడికి వస్తారు. చాలా మంది పేదవాళ్ళు వస్తారు, కోటీశ్వర్లు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన మెడిసిన్ అంత పవర్ఫుల్ ఉంటుంది. ఏడ కూడా నీకు కల్తీ ఉండదు. చిన్న పిల్లలకి కూడా ట్రీట్మెంట్ లేదని గత ప్రభుత్వం బంద్ చేసిర్రు. రేవంత్ రెడ్డికి మేము కోరుకునేది ఏంటంటే చిన్న పిల్లల డాక్టర్లను కూడా కొద్దిగా తెచ్చి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. 13 साल की बच्ची को हम नहीं लेते, नीलोफर को लेके जाओ बोल के लोग चिट्ठी नहीं लिख रहे हैं. गरीब लोग हम सरकारी दवाखानों में बतलाते, पैसे वाले बड़े दवाखानों में बतला के अच्छे कर लेते. పొద్దు నుంచి తిరుగుతున్నా, పాపకి జ్వరం వస్తుంది, పాప బాగలేదు, అడ్మిట్ కాదు, చెట్టు కూడా అయిట్లేదు. ఏం చెప్పాలా ఎవరికి ఏమో అర్థం కావట్లేదు. అసలే వర్షాకాలం సీజన్, వైరల్ ఫీవర్లతో ప్రభుత్వ హాస్పిటళ్ళు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనము నల్లకుంటలోని కోరంటి ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోగులను అడిగి తెలుసుకుందాము. ఈ హాస్పిటల్ సంబంధించి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ రోగులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అంటే కొంతమంది రోగులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ప్రస్తుతం ఈ ఫీవర్ హాస్పిటల్లో ఎట్లా ఉంది, ఫెసిలిటీ ఎట్లా ఉంది, అంటే డాక్టర్లు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఫీవర్ చాలా మందికి వస్తుంది. ఇక్కడ బెడ్స్ ఎట్లా ఉన్నాయి, డాక్టర్లు ఎట్లా ఉన్నారు? ఇద్దరే డాక్టర్లు ఉన్నారు సార్, డ్యూటీ డాక్టర్లు. ఆడ పేషెంట్ చాలా మంది ఉన్నారు. చాలా లైన్ ఉంది, చాలా ప్రాబ్లం అవుతుంది సార్. డాక్టర్స్ ఎక్కువ ఉండాలి. చాలా చిన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది. నిలఫర్ పంపిస్తారు. 14 సంవత్సరం పాప ఉంటే నిలఫర్ పంపించారు. ఇప్పుడు ఈమె కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీళ్ళ పాపకి 13 ఉమర్ ఏజ్ ఉంది పాపది. తీసుకొచ్చింది ఈమె. మాట్లాడండి కొంచెం చెప్పండి, అంటే ఎవరికి ప్రాబ్లం వచ్చింది, ఎట్లా? हमारी बच्ची को 4-15 दिन से हड्डियों में बुखार है, वो है घर के पास दवा खिलाए नहीं कम हुआ, तो यहाँ क्वारंटीन को ले जाओ बोले. अब यहाँ पर आए तो क्या बोल रहे हैं, 13 साल की बच्ची को हम नहीं लेते, नीलोफर को लेके जाओ बोल के लोग चिट्ठी नहीं लिख रहे हैं, ना अंदर जाने दे रहे हैं. तो अब हम कहाँ लेके जाना? आप हमारे घर कन से यहाँ भेज दिए, तो अब किधर लेके जाके बतलाना? गरीब लोग हम सरकारी दवाखानों में बतलाते, पैसे वाले बड़े दवाखानों में बतला के अच्छे कर लेते. अभी लोग ऐसा बोल रहे हैं नीलोफर को जाओ बोल रहे हैं. अब चिट्ठी लिखता हूँ मैं बोल रहा हूँ, बच्ची को ठहरना ही छात न हो रहा, वो सीधा घर से यहाँ आए हम. ఫీవర్ హాస్పిటల్కి వచ్చారు, అంటే ఏంటి ప్రాబ్లం ఇది? ఇక్కడ డాక్టర్లు ఉన్నారా, ఏంది ఇక్కడ ఏం చెప్తున్నారు? డాక్టర్లు ఉన్నారు మేడం, చిట్టు వేస్తున్నాడు. ఇక్కడ నీలోఫర్కి పోయాం మేము. నీలోఫర్ అంటే 11 సంవత్సరాల పాపకు వాళ్ళు క్వారంటైన్ వెళ్ళమన్నారు. క్వారంటైన్ వెళ్తే ఇక్కడ అంటే నీలోఫర్ తీసుకోమన్నా. పొద్దు నుంచి తిరుగుతున్నా, పాపకి జ్వరం వస్తుంది, పాప బాగలేదు, 8 రోజుల నుంచి తిరుగుతున్నా నేను. అది అడ్మిట్ కాదు, చిట్టి కూడా అయిట్లేదు. ఇల్లు పొద్దు నుంచి పాపకి అన్నం లేదు, ఏం లేదు, అట్టాకి లేక తిరుగుతున్నా నేను. ఏం చెప్పాలా ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇల్లుకి వస్తే నీళ్ళపడి తీసుకెళ్ళమంటున్నారు. వాళ్ళంటే ఇక్కడ పంపిస్తున్నారు. ఇప్పుడు అంటే ఇంకోటికి పోవాలంట. ఏడాదిని తిరగాల అర్థం కావట్లేదు మనకి. ఫీవర్ హాస్పిటల్ దగ్గర మరో అంటే రోగి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ అంటే ట్రీట్మెంట్ కానీ, అంటే ఇక్కడ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇప్పుడే అసలు వర్షాకాలము వచ్చింది, అంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో బెడ్లు కానీ, తర్వాత ఓపీ కానీ ఎట్లా ఉంది? చాలా చాలా బాగుంది. నేను కూడా పేషెంట్ అయి వచ్చిన, ఇప్పుడే ½ అన్ అవర్ దాకా కూర్చున్నా. బాగానే ఉన్నాయి, అన్ని లోపల సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయి. ఫీవర్ హాస్పిటల్ ఎప్పుడో కట్టింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 2 సంవత్సరాల క్రితము అంటే బెడ్స్ కొరకు కొత్త భవనం ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆగిపోయింది. ఈ విషయంలో ఏమంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏముంది, 9 సంవత్సరాలు చేయింది. ఇప్పుడు వచ్చిన రాగానే కాంగ్రెస్ చేస్తుంది. ఏమన్నా ఉన్నదైతే బాగానే ఉంది. చూడడం అయితే మంచిగా చూస్తున్నారు, రెస్పెక్ట్ మంచిగానే ఉంది. అందరు డాక్టర్స్ కూడా మంచిగా చూస్తున్నారు. వచ్చిన పేషెంట్ వచ్చి ఏమైందని అడుగుతున్నారు, ఓటీని పంపిస్తున్నారు, ఎమర్జెన్సీ పంపిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు నాకు కుక్కకు ఒకటి డబ్బు ఇరికింది, తీశాను, కుక్క నాకు గరిచింది. వచ్చిన ట్రీట్మెంట్ అయితే మంచిగా చూస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు. మళ్ళీ రౌండ్ రావాలి, ఇంకోసారి రావాలని మంచిగా చెప్తున్నారు.
పేషెంట్లకు బెడ్స్ సరిపోవట్లేదు అంటే కొత్త భవనం ఏర్పాటు చేశారు, ఇది కాస్త లేట్ అవుతుంది, దీని పట్ల మీరేమంటారు? ఇప్పుడు ఒకటి ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం కారు కొనంగానే డ్రైవింగ్ చేయాలంటే కాదు. గతంలో 9 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినా కానీ వాళ్ళు ఫండ్ ఏదైతే శాంక్షన్ చేసినారో కానీ అది ఇంతవరకు పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఫుల్ ప్లెజ్లా దీని వర్క్ మైండ్ మీద పెట్టి ఉంటే ఈ పార్టీ కంప్లీట్ అవుతుండే. ఈ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇంకా ఫుల్ ప్లెజ్లా వర్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది మళ్ళా మనకి రైనీ సీజన్ వచ్చే వరకున ఈ పనులు సహకరించి పేషెంట్లకి బెడ్లు కానీ ఆక్సిజన్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న చిన్నపిల్లలకి ఇప్పుడు 13 years పైన పడే వాళ్ళకి చూస్తున్నారు. 13 years లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ రిటర్న్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇబ్బంది కూడా పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించిన అధికారులు కానీ దీనికి సంబంధించిన లీడర్లు కానీ ఈ ఏదైతే ఈ డాక్టర్లు వీళ్ళకి కొంచెం డాక్టర్లకు కొరత కూడా కనపడుతూ ఉంది. ఇక్కడ కొంచెం నీట్నెస్ కూడా ఉండి ఇది ఎవరైతే ఈ ఇన్ఛార్జు అధికారులు కానీ వీళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఒక బాధ్యత కాబట్టి ఈ మన కమింగ్ జనరేషన్కి ఇది ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా పేరు మోసిన హాస్పిటల్ ఇది. ఇప్పుడు ఇది చాలా కొంతమంది అపోలో హాస్పిటల్ కూడా వెళ్ళరు, ఇక్కడికి వస్తారు చాలామంది పేదవాళ్ళు వస్తారు, కోటీశ్వర్లు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన మెడిసిన్ అంత పవర్ఫుల్ ఉంటుంది, ఏడ కూడా నీకు కల్తీ ఉండదు. ఎందుకంటే ఫీవర్ హాస్పిటల్ అంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, మన పేరెంట్స్ కానీ ఇక్కడనే వస్తుండే. గతంలో నుంచి చాలా ఫేమస్ ఈ హాస్పిటల్. ఈ యొక్క హాస్పిటల్ పేరుని ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ హాస్పిటల్ పేరు ఖరాబ్ కాకుండా చూసుకోవాలని గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కానీ లీడర్లకు కానీ నేను చెప్తున్నా. రిక్వెస్ట్ అండి మాది ఒకటి. ఇప్పుడు చిన్న పిల్లలది ఒకప్పుడు వాంతులు విరోచనాలు అయితే మోషన్స్ అయితే ఇక్కడ ట్రీట్మెంట్లు జరిగేటివి. కానీ ఇప్పుడు 9 సంవత్సరాల పాలనలో చిన్నపిల్లలకి కూడా ట్రీట్మెంట్ లేదని గత ప్రభుత్వం బంద్ చేసిర్రు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేము కోరుకునేది ఏంటంటే చిన్నపిల్లల డాక్టర్లను కూడా ఇక్కడ సంబంధించిన వాళ్లకు కొద్దిగా తెచ్చి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అదే రేవంత్ రెడ్డికి మేము పెద్దగా కోరుకునేది. ఇది చాలా మంచిగా డెవలప్మెంట్ ఏరియా. ఇది మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మాకు తెలిసి ఈ హాస్పిటల్ కోరంటి హాస్పిటల్ అంటే ఈ వాంతం విరేచనాలకు చాలా ఫేమస్ అయిన హాస్పిటల్. కావున దీనికి రేవంత్ రెడ్డి గారు చిన్నపిల్లలకు కూడా ఇక్కడ చూసేటట్టుగా అందుబాటులో డాక్టర్లను ఉంచాలని కోరుతూ ఓపీ చిట్టీలు ఇచ్చే ఆపరేటర్ ఉన్నారు, ఇక్కడ అడిగి తెలుసుకుందాము. రోజు ఎంతమంది ఇక్కడ పేషెంట్లు? డైలీ సుమారు మనకి 900 to 1000 వరకు వస్తారండి. మార్నింగ్ ఓపీ నుంచి మళ్ళీ ఈవినింగ్ 24 hours మాకు డాగ్ బైట్ ఇస్తాము. అదైతే డాగ్ బైట్ అయితే డైలీ ఒక 100 మంది అని వస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ ఫీవర్ హాస్పిటల్కు సంబంధించి రోజుకు 800 నుండి 1000 మంది పేషెంట్లు ఓపీకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్పేషెంట్లు కూడా బెడ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వైద్య సిబ్బంది అంటే కొరత ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఏదైతే 13 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం, అంటే ఇక్కడ నుండి నీలోఫర్ కానీ గాంధీకి రిఫర్ చేయడంతో ఇక్కడ ఉన్న స్థానికులు అంటే అక్కడికి వెళ్ళడం కష్టమవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ను 1915లో స్థాపించిన ఈ హాస్పిటల్ అంటే దీనికి చాలా పేరు ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి అన్ని వైద్య సదుపాయాలు అంటే చిన్నపిల్లల డాక్టర్ల నుంచి అంటే అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ పేషెంట్లు కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.